ఏఎస్ఎన్ ఫిల్మ్స్ బ్యానర్లో వంగాల శ్రీనివాస్ గారు మరియు సలీం ఎండి వీరిద్దరూ ప్రొడ్యూసర్స్గా ఎస్ఆర్ కృష్ణ గారి దర్శకత్వంలో మీనాక్షి భుజంగ్ సంగీత దర్శకత్వంలో బర్నింగ్ స్టార్ సంపు యాజ్ హీరో గీతా షా అండ్ విదిషా రెడ్డిలు హీరోయిన్స్గా అతి త్వరలో మన ముందుకు రాబోతోంది వైరస్ మూవీ. వైరస్ అనేది ఎంత భయంకరమైన పదం అయిపోయిందంటే ఈ రోజు రేపు ఎక్కడికి వెళ్ళినా అందరూ భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి వైరస్ ప్రతి ఒక్క కంప్యూటర్లో వచ్చేసింది, ప్రతి ఒక్క దేశంలో కూడా ఇది వ్యాపిస్తూనే ఉందండి. టెక్నాలజీ అనేది పెరుగుతున్న కొద్దీ అది మనకు ఉపయోగపడాలి, కానీ చాలామంది ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో దానికి, ఇలా ఒక దేశంలో నుంచి ఇంకో దేశంలోకి వ్యాపిస్తూ ఉంటే చాలా త్వరలో కంప్యూటర్స్ అన్నీ మూలపడతాయేమో అని అనిపిస్తోంది. అంతేకాదు ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి సేవ్డ్ డేటా ఏదైతే ఉందో ఎంత నాశనం అయిపోతుందో ఇంకేమైపోతుందో అన్న భయం సొసైటీలో ప్రతి ఒక్కరికి ఉందండి. మరి ఇటువంటి ఒక సీరియస్ సబ్జెక్ట్ని పెట్టుకుని పక్కన బర్నింగ్ స్టార్ సంపు అంటున్నారు, కామెడీ అంటున్నారు, ఇంత ఇంటెన్స్ సబ్జెక్ట్ని ఈ విధంగా తీసుకొస్తున్నారు ఏంటి అని రాగానే డైరెక్టర్ గారిని అడిగాను. ఈ చిత్ర సమర్పకులు రామచందర్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీనివాస్ గారిని, అలాగే సలీం గారిని, సలావుద్దీన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా ఒకసారి వేదిక మీదకి రావాలండి. టెక్నీషియన్స్ అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సినిమాటోగ్రాఫర్, ఈ సినిమాలో డైరెక్టర్ గారితో పాటు కెప్టెన్ ఆఫ్ ద షిప్గా ఈ ప్రాజెక్ట్ని ముందుకు వెళ్ళినటువంటి విజయశ్రీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మీనాక్షి భుజంగ్ గారు, మాటలు దుర్గా ప్రసాద్ గారు రాశారు. మాటలు దుర్గా ప్రసాద్ గారు, మీరు ఎక్కడున్నా రావాలి, వేదిక మీదకి రావాలి. నిదిషా రెడ్డి, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? గీతా షా, వన్ ఆఫ్ ద హీరోయిన్స్ ఇన్ ద మూవీ. మీరు ఎక్కడున్నా ఒకసారి వేదిక మీదకి రావాలి. గీతా, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? థ్యాంక్ యూ. మరొకసారి హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి రాబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ ఈ చిత్ర సమర్పకులు రామచందర్ రెడ్డి గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అసలు ఈ సినిమా గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి మా ఆడియన్స్ అందరికీ ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, తర్వాత మా క్రూ మొత్తం అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఈ సినిమా మేము ఒక రైట్ టైంలో రిలీజ్ చేస్తున్నాం అనుకుంటున్నాము. ఆడియో రిలీజ్ తర్వాత మనకు ఈ 10-15 రోజుల నుంచి దాదాపు 100 దేశాల్లో ఈ వైరస్ గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ. ఇదే టైంలో మేము కూడా ఆడియో ఫంక్షన్ చేసుకోవడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే నిజంగా మాకు సాంగ్స్ అసలు ఒక్కొక్క ఈ పెద్ద హీరోలతో చేయాల్సిన సాంగ్స్లో ఉన్నాయి ఒక్కోటి. అట్లాంటి సాంగ్స్ మాకు లిరిక్స్ బాగా అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ కూడా మాకెంతో సహకరించి సినిమాని చాలా గొప్పగా తీసుకొని వచ్చారు. ఇందులో ఒక్కో డైలాగ్స్ నిజంగా వింటే ఆ డైలాగ్స్ అవి విన్న తర్వాత మీకు సినిమా చూసిన తర్వాతే దాంట్లో ఉన్న టేస్ట్ ఏంటనే తెలుస్తుంది. అందరూ త్వరలోనే మేము ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాము. అందులో పెద్ద పెద్ద కెమెరా మోయడం అంటే అంత మామూలు విషయం కాదు. కెమెరాలు మోయడం, ఇంతమంది స్టాఫ్ని మేనేజ్ చేయడం ఒక లేడీగా ఆవిడ చేశారు. కాబట్టి ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హర్ యాజ్ మై మెంటర్, ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విజయశ్రీ మేడం. కెన్ వీ హ్యావ్ విజయశ్రీ మేడం ఆన్ స్టేజ్ ప్లీజ్? విజయశ్రీ మేడం వచ్చిన తర్వాత ఇంకో సీక్రెట్ కూడా మీకు నేను రివీల్ చేయబోతున్నాను. దాదాపు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, ఒక డైరెక్టర్కి సినిమాటోగ్రాఫర్కి ఎటువంటి అనుబంధం ఉండాలంటే ఒక హస్బెండ్ వైఫ్కి ఉన్నటువంటి అనుబంధం ఉండాలి. అంటే డైరెక్టర్
మైండ్లో ఏం నడుస్తుందో సినిమాటోగ్రాఫర్ గ్రహిస్తే ఇంకా అంతకన్నా ప్రోడక్ట్ ఇంకేం బాగుంటుంది చెప్పండి. అలా హస్బెండ్ వైఫ్ అన్న మాట ఇక్కడ ఎందుకు నేను వాడాను అంటే, నిజంగా సినిమాటోగ్రాఫర్ వైఫ్ అయితే డైరెక్టర్ హస్బెండ్ అండి. నిజ జీవితంలో భార్యాభర్తలు. ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కృష్ణ గారు. మరొకసారి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ కృష్ణ గారు. వెల్కమ్ మ్యామ్ ఆన్ స్టేజ్. సార్, మేడంని ఎప్పుడు ఇలా సైలెంట్గా నిలబడుతూ చూడలేదు. ఈరోజు కాస్త కొత్తగా ఉంది మాకు. ఎందుకంటే ఆవిడ కేకలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. ఇట్రారా అట్రారా, ఇది ఇక్కడ ఇది అక్కడ అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఎంతైనా ఈరోజు స్టేజ్ ఎక్కారు కాబట్టి మేడం కొంచెం నర్వస్గా ఉన్నారు. అయితే విల్ స్టార్ట్ విత్ విజయ మేడం. సో మ్యామ్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్? మీ ఫిల్మ్ ఇది, మన ఫిల్మ్. సో సంపు, ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతాను. సంపుని కాస్ట్ చేశారు అంటే ఇది ఎవరి చాయిస్? ఎక్కడి నుంచి మొదలైంది ఇది? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. ఇది యాక్చువల్గా మాకు ఎనర్జీ లెవెల్స్ అనేది సంపు గారే. డైరెక్టర్ గారు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత వి థాట్ సంపు గారు విల్ బి ది యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్. సో అలా సెలెక్ట్ చేయడం వచ్చింది. తర్వాత డే టు డే షూటింగ్ ప్లాన్ చేసేటప్పుడు కానీ ఆన్ ఎవ్రీ డే తను మైండ్లో పెట్టుకొని వర్కింగ్ అప్పుడు మాకు బాగా ఎనర్జీ. ఎందుకంటే బికాస్ వాట్ ఎవర్ డైరెక్టర్ ఇస్ ప్లానింగ్ అనేది ఇట్ షుడ్ వర్క్అవుట్ అనే త్రూ యాప్ క్యారెక్టర్స్ కన్నా కరెక్ట్గా పడలేదు అని అంటే వీ కాంట్ రీచ్ ద మెసేజ్ ప్రాపర్లీ. సో ఎవ్రీ ఫిలింకి బిహైండ్ అందుకే క్యారెక్టరైజేషన్ సెలెక్షన్ అనేది వన్ పార్ట్. సో వీఆర్ వెరీ హ్యాపీ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. సో ఆల్ ద టీమ్ మెంబర్స్తో ఆల్ ద ఆర్టిస్ట్, సో అందరినీ సెలెక్షన్ ప్రాపర్గా జరిగిన దానివల్ల సో ద క్యారెక్టరైజేషన్ వాస్ వర్కింగ్ అవుట్ ప్రాపర్లీ అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ఫిల్మ్ ఈస్ కమింగ్ అవుట్ వెరీ వెల్. సో లైక్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ కాంపాక్ట్ షెడ్యూల్లో వర్క్ చేశాము. అండ్ దెన్ ద కాన్సెప్ట్ ఈస్ వెరీ గుడ్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద పబ్లిక్ అండ్ చిల్డ్రన్. సో ఏది చేసిన ఫిల్మ్ అనేది జస్ట్ మేకింగ్ అ ఫిల్మ్ అనేది ఇట్స్ నాట్ ద ఫ్యాక్టర్. సో ద మెసేజ్ ఏమి ఇస్తాం అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్లో ఒక మెసేజ్ ఇవ్వడం అనేది మేజర్ థింగ్. సో దాంట్లో మేము సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్స్ వైరస్, ఇప్పుడు లేటెస్ట్గా జరిగే ప్రాబ్లం, ఎవ్రీ హోమ్ ఎవ్రీ పేరెంట్లో ఉండే మైండ్లో ఉండే థాట్. సో ఈ ఒక కంప్యూటర్స్ చిల్డ్రన్కి హెల్ప్ అవుతోందా లేదా అనే క్వశ్చన్ మార్క్ ఇట్స్ స్టిల్ దేర్, ఇట్స్ గోయింగ్ ఆన్. సో పాటలైనా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎంత వినసొంపుగా ఉన్నాయో ఇందాకే సింహ గారు మనందరికీ చెప్పారు. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటలు వింటూ ఉంటే మనకి ఎలాంటి ఊపు వస్తుందో అలాంటి ఊపే ఈ సినిమాలో మీనాక్షి భుజంగ్ గారు యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ మనకు అందించారు. సో అద్భుతమైన 5 పాటలు వినబోతున్నాము. 4 పాటలకి లిరిసిస్ట్ కరుణాకర్ గారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ ది మ్యూజిక్ డైరెక్టర్ మీనాక్షి భుజంగ్ గారు ఫస్ట్. మీనాక్షి గారు, a very warm welcome to you once again on stage. ఇందాక ఆల్రెడీ మీనాక్షి గారు వచ్చారు. సింహ గారు వేరే ప్రోగ్రామ్ ఉండడం వలన పాడి వెళ్ళిపోవడం జరిగింది. సో మీనాక్షి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బికాజ్ ఆల్రెడీ సింహ గారు లాంటి సింగర్ వచ్చి అద్భుతమైన పాట ఇచ్చారు అన్న మాట చిన్న మాట కాదు. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు లిసన్ టు ద మ్యూజిక్. మరి మ్యూజిక్ డైరెక్టర్తో కూడా మాట్లాడిచ్చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను, బికాజ్ యు ఆర్ ద హీరో ఆఫ్ ద డే. మీరు మాట్లాడే ముందు ఈ సినిమాలో 4 పాటలకి లిరిక్స్ అందించారు కరుణాకర్ గారు. క్యాన్ వీ హ్యావ్ కరుణాకర్ ఆన్ స్టేజ్ ప్లీజ్? శ్రీరామ్ గారు, మీరు మీ అందరినీ చూస్తూ ఉంటే ఇంత యంగ్ ఏజ్లో ఇంత ఇంటెన్స్గా ఇంత ఇమోషనల్గా లిరిక్స్ ఎలా రాస్తారు అనేది ఎప్పుడూ నాకున్న డౌటే. సో కరుణాకర్ గారు, ఎస్, కృష్ణ గారు ఇస్ కమింగ్ విత్ సమ్ ఇన్ఫర్మేషన్. సారీ ఫర్ ఇంటరప్షన్. యాక్చువల్గా ఏంటంటే పెన్ను కూడా చిన్నదిగా ఉంటుంది, చాలా బాగా రాస్తాం, ప్రపంచాన్నే మార్చేస్తాం. ఒక పెన్ను ప్రపంచాన్ని మార్చేస్తుంది. సో కరుణాకర్, ఐఎమ్ షూర్ యూఆర్ గెటింగ్ ఎ పాజిటివ్ రివ్యూ ఫ్రమ్ ది డైరెక్టర్ హిమ్సెల్ఫ్. సో మాట్లాడతారా పాడతారా? లేదు, మీనాక్షి గారు చెప్పాలి. పాడతారు కూడా. ఈయన పాడడం నేను విన్నాను, నేను స్వయాన విన్నాను. సో ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఒక చిన్న పాట మా కోసం. ఎలా రాయగలిగారు ఇంత మంచి పాటలు అని చెప్పేసి అడిగారు శిల్ప గారు. శిల్ప గారు లాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ని చాలామంది చూసి ఇంప్రెస్ అయ్యి రాయడం జరిగిందనమాట. సో వినలేదా మీరు? శిల్ప గారు లాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మంచి మంచి పాటలు రాయడం జరిగింది. అది చెప్పాను. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ చిత్రం
ప్రత్యేకంగా ఇప్పటివరకు నేను చాలా మూవీస్కి రాస్తున్నాను. రీసెంట్గా బాబు బాగా బిజీకి కూడా ఆల్మోస్ట్ అన్ని పాటలు రాశాను. ఇక పైన కూడా వేరే మూవీస్కి రాస్తున్నాను. కానీ ప్రత్యేకంగా ఈ చిత్రం నాకు నా లైఫ్లో ఒక ప్రత్యేకమైన చిత్రం అవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో ఇప్పటివరకు లిరిసిస్ట్ కరుణాకర్ అని చెప్తున్నారు. బట్ ఇంకొక విషయం జరిగింది ఈ చిత్రంలో. అదేంటంటే నేను ఏదో పాటలు రాయడానికి వస్తే నన్ను కెమెరా ముందు తీసుకొచ్చి యాక్టింగ్ కూడా చేయించేశారు. సో మీరు మేబీ పోస్టర్స్లో చూస్తే అక్కడక్కడ నేను కనిపిస్తూ ఉంటాను. సో నటుడిగా నన్ను మొట్టమొదటిసారి పరిచయం చేశారు మా డైరెక్టర్ గారు. సో నాలో ఉన్న లిరిసిస్ట్నే కాకుండా యాక్టర్ని కూడా ఫైండ్ చేసి మీ అందరి ముందుకి తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మంచి లిరిక్స్ రాసే అవకాశమే కాకుండా నాలో ఉన్న నటుడిని కూడా తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. మీనాక్షి చాలా మంచి లిరికల్గా అంత గొప్పగా రాసే అవకాశం కూడా, బ్యూటిఫుల్ ట్యూన్స్ ఇచ్చావు కాబట్టి నాకు లిరికల్గా అంత గొప్పగా రాసే అవకాశం కూడా నాకు లభించింది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ ట్యూన్స్, బ్యూటిఫుల్ ట్యూన్స్. సలీం గారు, అందరికనే ముందు యాక్చువల్గా సలీం గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ష్యూర్ సార్, మీ కష్టానికి ఖచ్చితంగా ఒక మంచి ప్రతిఫలం అనేది రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అందరు టెక్నీషియన్స్ ఇది చూడడానికి ఏదో పెద్ద హీరో లేకపోవచ్చు, లేకపోతే కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాలా కనిపించకపోవచ్చు, కానీ టెక్నికల్గా ఇది ఒక పెద్ద సినిమా. అలాంటి ఈ పాటలో ఎస్పెషల్లీ కిరణ్, చరణ్, నేను ముగ్గురం డాన్సులు కూడా చేస్తాం. ఇది ఇంకొక హింట్. ఓకే, అలా నేను పెద్ద డాన్సర్ని కాదు. ప్లీజ్ కొరియోగ్రాఫర్స్ నన్ను అడగండి డాన్సులు చేయమని ప్లీజ్. ఓకే, మంచి యూత్ఫుల్ సాంగ్ అండి ఇది. ఒక్క లైన్ నేను పాడుతాను, లిరిక్స్ రాసి చాలా రోజులైంది, సో అందువల్ల గుర్తులేదు. ఇటువైపు ఫేస్బుక్, అటువైపు నోట్ బుక్, ఎటువైపు లాగుతుందో చూసుకొని కళ్ళలుక్కు. ఓ ఓ ఓ ఓ ఓ, ఇటువైపు హోంవర్క్, అటువైపు కొట్టు లైకు. తరెరారే తారే రారే తారే రారే తారే రారే. మంచి యూత్ఫుల్ సాంగ్ అండి. సంపు డైలాగ్ చెప్తే నిజంగా ఎలా ఉంటుందండి, దడదడలాడిపోవాల్సిందే. మరి అటువంటి డైలాగ్స్ రాసినటువంటి ఘనత ఈ సినిమాలో మాటల రచయిత దుర్గాప్రసాద్ గారిదే. సో దుర్గాప్రసాద్ గారు, ఈ సినిమా గురించి, మా సంపు గురించి, మా డైరెక్టర్ గారి గురించి మీ నుంచి ఒక మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్, ఈ సినిమా గురించి చెప్పాలంటే దీని వెనకాల బాగా కష్టపడిన ఏకైక వ్యక్తి మా డైరెక్టర్ శివరామకృష్ణ గారు అండి. దీని గురించి నేను శివరామకృష్ణ గారు దగ్గర 6 నెలలు వర్క్ చేసామండి. స్క్రిప్ట్ బాగా వచ్చిందండి. అలాగే కెమెరామెన్ విజయశ్రీ గారు చాలా కష్టపడ్డారండి. అయితే ఈ మా సలీం గారికి దొరికిన అదృష్టం ఏంటంటే మా హీరో సంపూర్ణేష్ బాబు గారు అండి. రాసిన ప్రతి డైలాగ్ని కూడా ఆయన నోటంలో వచ్చేటప్పటికి దర్దలు ఆడిపోవాలండి. అట్లాగే మా శివరామకృష్ణ గారు ఆయనతో యాక్ట్ చేయించిన విధానం చాలా అద్భుతంగా ఉందండి. చివరిగా ఒక మాట చెప్పబోతున్నామండి. ఈ సినిమా నిర్మాత అని ఆయన ఒక రైతు అండి. ఆ రైతు ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ పంటని రెడీగా తీసుకొచ్చారండి. కానీ ఆ పంటకు ఒక వైరస్ పట్టిందండి. సినీ పరిశ్రమ మొత్తానికి పట్టిన వైరస్ అండి అది. అదేదో కాదండి, పైరసీ. దయచేసి పైరసీ దొంగలారా మా సినిమాలు పైరసీ చేయకండి. సినిమా బాగుంటే ఒకరు చెప్పండి, బాగోపోతే 10 మంది చెప్పండి. కానీ మమ్మల్ని కొన్నాళ్ళు బతకనామండి, సినీ పరిశ్రమ కొన్నాళ్ళు బతకనామండి. అలా ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలండి. పెద్దలకి, సినిమా పెద్దలకి, అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా స్పీచ్ వచ్చినప్పుడు నేను మాట్లాడితే 1-2 మాటలు. ఈయన కొన్ని డైలాగ్స్ రాసినప్పుడు కొన్ని పంచెస్ అనుకున్నాం. సంపుకి ఏవైతే బాగుంటాయి అన్న ఒక కాన్సెప్ట్లో కొన్ని పంచెస్ రాసామండి. అందుట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడు వస్తాడు బటన్ బాబు అని. ఏయ్ బటన్ బాబు ఇక్కడ అంటాడు. అనగానే సంపు ఇమ్మీడియట్గా అన్న మహేష్ బాబు పేరు చెప్పు, ఆటోగ్రాఫ్ ఇస్తా. చిన్న బాబు పేరు చెప్పు, ముద్దిస్తా. బటన్ బాబు ఏందిరా, గుద్దేస్తా అంటాడు. అనగానే అసలు ఎవడరా నువ్వు, నేను పులిండ్రా అంటాడు అవతలోడు. అనగానే ఇమ్మీడియట్గా ఆగాగో, అప్పుడు కథలు చెప్తారండి. ఎవరన్నా డైలాగు పంచి చెప్పాలా. ఇమ్మీడియట్గా ఎవడరా నువ్వు అంటే ఆడు చుట్టూరా తిరుగుతూ, అది 1990 ఒక వర్షం కురుస్తున్న రాత్రి, ఒక ఆడకూతురు ప్రసవ వేదన పడుతున్నది.
డాక్టర్లు ఆందోళన పడుతున్నారు, ఆడపిల్ల పుడుతుందా మగ పిల్లాడు పుడతాడా అని. అప్పుడు సింహం పిల్ల పుట్టిందిరా అంటాడు అని వాడు మార్ఫింగ్లో సంపు ఫేస్ సింహం అయిపోతుంది. ఇట్లా పంచి డైలాగ్స్ కొన్ని షేర్ చేసుకున్నాం. అదేవిధంగా చాలా ఉన్నాయి. సలీం గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా ప్రొడ్యూసర్స్లో ఫస్ట్లీ సలీం గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సో ప్రొడ్యూసర్సే మాకు బలము అన్న మాట విజయ మేడం మాకు చెప్పారు, ఇందాకే విన్నాము. సో సంపు అలాగే చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. చాలా భారీ టెక్నికల్ మూవీ అనేది మేము మొదటి నుంచి కూడా వింటూ ఉన్నాము. మీ ఎక్స్పీరియన్సెస్ ప్లీజ్. హలో, అందరికీ నమస్కారం అండి. పెద్దలకు అందరికీ, మీడియాకు అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు నేను సినిమా ఫ్యాషన్తో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా తపనతో సినిమా తీశానండి వైరస్. మా డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంతకుముందు 30 స్టోరీలు కూడా విన్నాను. తర్వాత మన కృష్ణ గారు మంచి కథ చెప్పారు. దాని తర్వాత నేను ఇమ్మీడియట్లీ అయిపోయాను. సంపుకి సబ్జెక్టు కరెక్ట్ ఉంటారని నేను అనుకున్నాను. సబ్బుతో సినిమా చేశాను. ఈరోజు చాలా బాగా వచ్చింది సినిమా. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ మన మీనాక్షి భుజంగ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వారికి నా తరఫు నుంచి అభినందనలు. ఇంకా మా సంపు గారు నేను చెప్పిన ప్రతిసారి నాకు ఎంకరేజ్ చేసుకున్నాను, ముందుకు తీసుకెళ్లారు నన్ను. ప్లస్ నా టీం అంతా చాలా నాకు తోడంటూ మా సిస్టర్ విజయశ్రీ మేడం గారు నా ఇంటుండి నన్ను నడిపించింది ఇంతవరకు. ఆమె ముందు ఇంత దూరం వచ్చాను. నా ఫ్రెండ్ సల్లావుద్దీన్ అని నాకు చాలా కోఆపరేట్ చేశాడు. అలాగనే మంగళ శ్రీనివాస్ గారు కూడా చాలా నన్ను ముందుకు తీసుకెళ్లారు. నాకు సినిమా కొద్దిగా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సినిమా పైషన్తో వచ్చినన్ని మీరందరూ ఆశీర్వదించాలి నన్ను. జై కావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ గారు, సో ఈ మూవీ గురించి మీ మాటలో వినాలనుంది. అబౌట్ ఆర్ బర్నింగ్ స్టార్, అబౌట్ ఆర్ సినిమాటోగ్రాఫర్, అబౌట్ ఆర్ డైరెక్టర్ ప్లీజ్. హలో, అందరికీ నమస్కారం అండి. ఇది నా ఫస్ట్ మూవీ. అందరూ చాలా కోఆపరేట్ చేశారు. అందరికీ థ్యాంక్స్. దయచేసి చూడండి సినిమా. ఫస్ట్ సలీం గారు వచ్చారు, 4 లైన్లు మాట్లాడారు. శ్రీనివాస్ గారు 2 లైన్లు మాట్లాడారు. కనీసం మీరు ఒక్క లైన్ అయ్యా మాట్లాడండి. అంటే స్వామి గారు ఇప్పుడే వచ్చారు, ఆయన ముందు మాట్లాడడానికి ఏమైనా జంకుతున్నారా? పాపం టీం అందరి నుంచి బాగా ప్రెషర్ ఎక్కువైపోయింది. సరే, ప్రొడ్యూసర్స్ అందరినీ మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఫర్ అ ప్రెస్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. సలావుద్దీన్ గారు, సలీం గారు అండ్ శ్రీనివాస్ గారు ఇంకొకసారి స్టేజ్ మీదకి రావాలండి. ప్రెస్ వాళ్ళు ఒక పిక్చర్ తీయబోతున్నారు. ఈ సినిమా సమర్పకులు రామచందర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ది ప్రొడక్షన్ టీమ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆన్ స్టేజ్ ఫర్ అ స్పెషల్ పిక్చర్. సో మొత్తానికి సలావుద్దీన్ గారు ఎవరి మాట వినేటట్టు లేరు. ఆయన మాట అందరూ వినాల్సిందే. బాగుందండి, సీన్ చాలా బాగుంది. ఇప్పుడు వరకు సినిమాటోగ్రాఫర్ని హీరోయిన్ని పట్టుకొని వస్తే ఎప్పుడు చూడలేదు. ఈ సీన్ మాకు బాగా నచ్చింది. హాయ్ గీత్ అండ్ హాయ్ విదిషా, యూ బోత్ లుక్ గార్జియస్. We are actually waiting to see you all on screen. So let's start with Geet. So Geet, how was it working with Sampu is here. Ekkado burning vasana vachchestundi. And yes, the burning star Sampu is here. Let me welcome. Evandi Sampu ki welcome manam ela cheppali. Eelala ekkada chappatlu ekkada okasari gattiga chappatlato let's welcome the hero of this movie. ఒక మంచి వైరస్లా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో వ్యాపించినటువంటి ఒక హీరో. ఆయన ఏం చేసినా చాలా అందంగా, చాలా కాన్ఫిడెంట్గా చేస్తారు. అందుకే ఆయన అయ్యారు టాలీవుడ్లో మన బర్నింగ్ స్టార్. సో వెల్కమ్ సంపు గారు, వెల్కమ్. చాలాసేపటి నుంచి మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. వెల్కమ్ వెల్కమ్. సో ఇది బాగుంది. గర్ల్స్, వుడ్ యూ లైక్ టు టాక్ ఇఫ్ సంపు కమ్స్ ఆన్ స్టేజ్ ఆర్ ఇస్ ఇట్ ఓకే యూర్ గోయింగ్ టు స్పీక్ లైక్ దిస్? యా, హీరోయిన్స్ హీరో వస్తే కానీ మాట్లాడరు అంటున్నారు. ప్లీజ్ కమ్. సంపూనా? నేను కాదండి, నేను చెప్పింది. షంపు. షంపు లేదు, హీఈస్ అవర్ డియరెస్ట్ సంపు. షంపునే లవింగ్ నేమ్ యు నో. షంపు.
అది మీరు షంపూ షంపూ అని చెప్తూ ఉంటే చంపు చంపులా వినిపిస్తూ ఉంది మాకు. All right, so ladies, we'll go ahead before Sampu comes on stage. So we'll start with Geet. गुड इवनिंग ऑल ऑफ यू एंड मुझे बहुत अच्छा लगा मेरे टीम के साथ काम करके. थैंक यू टू सलीम सर एंड माय डायरेक्टर कृष्णा सर एंड वेरी स्पेशल माय विजया मैम. ही लव मी लाइक माय मॉम. सो मुझे बहुत अच्छा लगा सबके साथ काम करके. थैंक यू. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ మీ గురించి చెప్పాలి ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను ఇక్కడి వరకు వచ్చాను బికాస్ ఆఫ్ యూ. యు ఆర్ ద స్టార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యామ్, ఐ లవ్ యూ మ్యామ్. ఇంతకు మించి ఏం లేదు. సంపూర్ణేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ మై ప్రొడ్యూసర్స్, మై టీమ్ లేకపోతే ఏం లేదు, టీమ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. గారు, ద హీరో ఆఫ్ ద డే, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ వైరస్. ఇప్పుడు మీరు మాట్లాడితే వినాలనుంది. అప్పటి నుంచి అడిగారు, తర్వాత మాట్లాడతాను శిల్ప గారు, తర్వాత మాట్లాడతానని. ఇప్పుడు మాట్లాడక తప్పదు. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ గారు, మీరు వస్తే కాస్త నాకు ధైర్యంగా ఉంటుంది. నిజం సార్. ప్రొడ్యూసర్ గారు మీరు కూడా ప్లీజ్. డైరెక్టర్ గారు అండ్ మా నిర్మాత గారు కోఇన్సిడెంట్గా ఇలా నిలబడ్డారు. థ్యాంక్ యూ. వర్క్ విషయంలో కూడా ఇలాగే ఉన్నారండి. ఒకరు క్వాలిటీ సైడ్ సపోర్ట్ చేస్తూ, ఇంకొకరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సో మెనీ వేరియేషన్స్ వచ్చాయి బీజిఎమ్స్లో. అవన్నీ అలా రావడానికి కారణం కేవలం డైరెక్టర్ గారే. అండ్ ఫస్ట్ థింగ్ 2000 ఆ టైంలో వర్క్ స్టార్ట్ అయ్యే టైంలో చెన్నైలో ఉన్నాను. కమ్యూనికేషన్లో నేను కొంచెం మైనస్, కొంచెం కాదు చాలా మైనస్, తప్పు ఒప్పుకోవాలి కనుక. ఆ టైంలో సార్ ఫిక్స్ అయ్యారు. ఆ విషయం నాకు తెలియదు, మ్యూజిక్ మీనాక్షికి ఇవ్వాలనేసి. అది ఎంతలా ఫిక్స్ అయ్యారంటే 25 days నేను కమ్యూనికేషన్లో లేకపోయినా, అక్కడ వర్క్లో ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం ఏ వర్క్లో ఉన్నా నేను మొబైల్ని సైలెంట్ మోడ్లో పెట్టేస్తాను, లేదంటే ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తానండి. ఎందుకంటే వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి కనుక. అలాగే సార్కి కమ్యూనికేట్లో లేను, బట్ సార్ ఫిక్స్ అయ్యారు. వన్ ఫైన్ డే హైదరాబాద్కి వచ్చాను, సార్కి కాంటాక్ట్లోకి వెళ్ళాను, క్యాజువల్గా కాంటాక్ట్లోకి వెళ్ళాను. ఎక్కడ నువ్వు అంటే జస్ట్ దగ్గరలో ఉన్నాను సార్ అంటే, వచ్చే మా ఇంటికి అన్నారు. క్యాజువల్గా పిలిచారు, ఇంటికి వెళ్ళాను. సబ్జెక్ట్ క్యాజువల్గానే చెప్పేశారు. దామ్మ ఇక్కడ దాకా వెళ్ళేసి వద్దామన్నారు. సరే అని వెళ్ళాను సార్తో పాటు క్యాజువల్ అనేసి. ఆఫీస్కి తీసుకెళ్లారు. అది ఆఫీస్ అనేసి అక్కడికి వెళ్ళాకే నాకు తెలిసింది. టు బీ ఫ్రాంక్ అండి, సబ్జెక్ట్ విన్నప్పుడు అయ్యో ఒక మంచి కథ దొరికింది, కొన్ని మిస్టేక్స్ చేసినా కూడా మంచి వ్యక్తులు నాకు పరిచయం అయ్యారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ టు గాడ్ అనుకున్నాను మనసులో. బట్ వన్స్ వాళ్ళ కమిట్మెంట్ నాకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తెలిసిందండి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ మనీ మ్యాటర్ అని కాదండి. ఒక టెక్నీషియన్కి వాళ్ళు ఫిక్స్ అయిన విధానం, ఆ కమిట్మెంట్ అండ్ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ నా కోసం అనేసి, అంటే ఒక టెక్నీషియన్ వాళ్ళు ఫిక్స్ అయిన, అఫ్కోర్స్ ఆ ప్లేస్లో మీనాక్షి భుజంగా ఉన్నారు. వాళ్ళు ఫిక్స్ అయిన ఒక టెక్నీషియన్ కోసం 25 days నుంచి ఒక డ్రాలో వేరే ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నా ఎవ్వరికి ఇవ్వకుండా ఒక కట్ట అలాగే ఉంచిందండి. అది జస్ట్ మన డైరెక్టర్ గారి కమిట్మెంట్. అండ్ నెక్స్ట్ క్వాలిటీ విషయానికి వస్తే, డైరెక్టర్ గారు అంటే నాకు కమిట్మెంట్ అనే ఒక ఐడెంటిటీ గుర్తొస్తుందండి. ప్రొడ్యూసర్ గారు అంటే ధైర్యం. ఎన్నో 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 అడ్డంకులు, కానీ చిరునవ్వుతో ముందుకు వచ్చారు. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానండి సార్, మీరిద్దరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. చేస్తూ ఉన్నాము. సంపు గారికి కోపం వస్తూ ఉంది, కాకపోతే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. ఇందాక ప్రొడ్యూసర్ శ్రీ వేణుగోపాల్ గారు చెప్పినట్టు హీ ఈజ్ డెఫినెట్లీ అన్ ఎంటర్టైనర్. సో ఎంటర్టైనర్ ఆఫ్ ద డికేడ్ అన్నా కూడా తప్పులేదు. ఎందుకంటే ఆయన ఏం చేసినా ఆయన వర్క్లో ఒక కాన్ఫిడెన్స్ మనకు కనిపిస్తుంది. అటువంటి చేస్తాను, నేను ఇలాగే ఉంటాను అంటూ ఆ ఒక ఆత్మవిశ్వాసంతో ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్తో, ప్రతి ఒక్క సినిమాతో మన ముందుకు వచ్చారు. బీట్ హృదయ కాలేయం, సింగం 1, 2, 3 అయినా, ఎలాంటి క్యారెక్టర్ అయినా పోషించినా హీఈస్ ఆల్వేస్ బర్నింగ్. ద ప్యాషన్ ఈజ్ ఆల్వేస్ బర్నింగ్ ఫర్ అన్ యాక్టర్ లైక్ సంపు. సో లేడీస్ అండ్ జెంట్మెన్, ప్లీజ్ వెల్కమ్ ద బర్నింగ్ స్టార్, ద హీరో ఆఫ్ www.virus.com,
Mr. Sampurnesh Babu on stage, please. Woo! సంపు గారి ఫ్యాన్స్లో మీ అందరిలో నేను ఒకదాన్ని, ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం. సంపు గారు రావాలి. లెట్స్ హియర్ ఇట్ ఫర్ హిమ్. సంపు 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 గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఫస్ట్లీ ఐ లవ్ యువర్ ఎల్లో కలర్ ట్రౌజర్స్ అనేది ఎవ్వరూ క్యారీ ఆఫ్ చేయలేరండి. ఒక్క సంపూర్ణేష్ బాబు మాత్రమే క్యారీ ఆఫ్ చేయగలరు. ఆ ఎల్లో ట్రౌజర్స్ తో పాటు పైన ఆ ఎల్లో కలర్ టై కూడా ఒక సంపూర్ణేష్ బాబు వేసుకుంటేనే బాగుంటుంది. ఆయన ఫ్యాన్స్ లో డైరెక్టర్ కృష్ణ గారు కూడా ఒకరు కాబట్టి ఆ పూలదండం ఆయన కూడా తీసుకొని వచ్చేసారు. ముందు మాట్లాడిద్దామా? మాట్లాడిద్దాం. ఏమోనండి, నేనేం మాట్లాడినా ఆయన మళ్ళీ అదోలా చూస్తున్నారు కాబట్టి ఆయన్నే అడిగి తెలుసుకొని ఆయన పర్మిషన్తోనే చేద్దాం. మాట్లాడిన తర్వాత డాన్స్. పోన్లేండి, ఇలాగైనా డాన్స్ చేస్తానని ఒప్పుకున్నారు, అదే చాలు మాకు. సో సంపు గారు, మీకోసం చాలాసేపటి నుంచి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మీ మాటలు వినాలని. సో ఒక సామాన్యుడు ఇలాంటి ఆడియో ఫంక్షన్లకు మీలా ఎన్నోసార్లు మీలో ఉన్న వ్యక్తిని నేను. ఇంకా పెద్ద ఆడియో ఫంక్షన్లు అయితే పాసులు కూడా లేక బయట ఉన్న ప్రేక్షకుల్లో నేను ఒకరిని. అలాంటిది 4/4/2014లో పూర్తి స్థాయిలో నన్ను దీవించినటువంటి మెగా అభిమానులు, నందమూరి అభిమానులు, అక్కినేని అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు, ఇలా చెప్పుకుంటూ పోతే అందరి హీరోల అభిమానులు ఆ రోజు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. దానికి ముఖ్య కారణం హృదయకాలయం. ఎక్కడో మారుమూల చిన్న గ్రామంలో పుట్టిన నన్ను హృదయకాలయం అనే సినిమాతో ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి రాజేష్ అన్న, ఆ డైరెక్టర్ స్టీవెన్ శంకర్ గారికి, గురుగారు రాజమౌళి గారికి వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఫస్ట్ సినిమాను ఆదరించి నన్ను ఒక నటుడిగా గుర్తింపు చేసి ప్రతి చోట నన్ను ఆశీర్వదించినటువంటి, ఒక కన్న బిడ్డలా చూసుకున్నటువంటి మీడియా రుణం కూడా ఎప్పటికీ తీర్చుకోలేను. వైరస్ ఆడియో ఫంక్షన్కి వచ్చినటువంటి అందరి హీరోల అభిమానులకు, పెద్దలకు, మీడియా ప్రతినిధులకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇకపోతే హృదయకాలయం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నాకు శివరామకృష్ణ గారు గురువుగారు వచ్చి ఈ వైరస్ సినిమా స్టోరీ చెప్పడం జరిగింది. ఆ స్టోరీ వింటుంటే నాకు కొంచెం ఆలోచిస్తున్న టైంలో ఆ సాంగ్ వినిపించాడు. యగనం మగనం జగనం చంపకమాల ఉత్పలమాల. నిజంగా నేను ఈ సినిమా ఒప్పుకున్నానంటే ఓన్లీ ఆ సాంగ్కు ఫ్లాట్ అయిపోయి ఒప్పుకున్న, గురుగారు చెప్పిన విధానం చూసి. అదే టైంలో మా గురువుగారు, నా ఇన్స్పిరేషన్ అయినటువంటి మోహన్ బాబు గారు వాళ్ళ బ్యానర్లో నాకు అవకాశం ఇవ్వడం, సింగం 1, 2, 3 చేయడం నా రెండో సినిమా. మూడో సినిమాగా వైరస్ మీ ముందుకు వచ్చా. ఇప్పటివరకు పాటలు, డాన్సులు ఎలా ఉన్నాయో నాకంటే నేను చేసిన తృప్తి నేను ఎప్పుడో పొందాను. ఇంకా నేను ఎలా చేశాను అనేది మాత్రం
ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఆ జడ్జిమెంట్ మాత్రం ప్రేక్షకు దేవుళ్ళది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైనా పూర్తిగా ప్రొడ్యూసర్లు అనుకున్నది అనుకున్నట్టుగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సాంగుల్లో సీన్స్లో ఏదో కొన్ని ఒడదొడుకులు ఎదుర్కొన్నా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సలీం గారికి, అలాగే సీన్ గారికి, వంగాల శ్రీనివాస్ గారికి, సలావుద్దీన్ గారికి, వీళ్ళకు చాలా ధన్యవాదాలు. ఇంకా డైలాగుల విషయానికి వస్తే ఈ సినిమాలో ఏం డైలాగులు ఉన్నాయనే విషయం కొంచెం ఇంకా గురుగారు ట్రైలర్లో కట్ చేయలేదు. చాలా మంచి మంచి డైలాగులు ఉన్నాయి. కంచెను వేస్తే చూస్తూ ఊరుకోలేను, అక్కడి నుంచి మొదలయ్యి మీరు ఏది కోరుకుంటున్నారో 100% అలాంటి డైలాగులు. ఇందులో మెయిన్ విలన్ పాత్ర అంటే ఏం చెప్పినా సినిమా రివీల్ అయిపోతుందని ఆగుతున్నా. విలన్ పాత్ర చేసినటువంటి వెన్నెల కిషోర్ అన్న మంచి క్యారెక్టర్ చేశాడు. అలాగే చమక్ చంద్ర గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు అందరి సపోర్ట్ తోటి వైరస్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. మంచి మ్యూజిక్, భుజంగ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, అది మీరు ఇప్పుడే చూశారు. త్వరలో మీ ముందుకు రాబోతున్న ఈ సినిమాను మనస్ఫూర్తిగా ఒక హృదయకాలయం సింగం 1 2 3 లాగా ఈ సినిమాను నన్ను నా సినిమాను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంపు గారు, థ్యాంక్ యూ. మరి ఏంటండి, మీ అందరి కోసం ఆయన వచ్చి డాన్స్ చేశారు, ఆయన కోసం మీరందరూ వచ్చారు కాబట్టి బ్యాలెన్స్ అయిపోయింది. ఒకసారి గట్టిగా చప్పట్లు. లెట్స్ హియర్ ఇట్ ఫర్ ది బర్నింగ్ స్టార్ ఆఫ్ టాలీవుడ్, ది వన్ అండ్ ఓన్లీ సంపూర్ణేష్ బాబు. వెల్, ఇంకా ఆలస్యం చేయకుండా ఆడియో CD లాంచ్కి వెళ్ళిపోదాము. మరి ఈ సినిమాలో నటించినటువంటి యాక్టర్స్ అలాగే సపోర్ట్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. స్టార్టింగ్ విత్ ది ప్రొడ్యూసర్స్ మిస్టర్ సలీం గారు, శ్రీనివాస్ గారు, సలావుద్దీన్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. No smoke please on stage. No smoke please on stage. Director of this film శ్రీ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సమర్పకులు రామచంద్ర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ మీనాక్షి భుజంగ్ గారు. Can we have the music director Meenakshi Bhujang, the two beautiful ladies Geet and Vidisha Reddy,
ఆన్ స్టేజ్ ప్లీజ్. And of course, we have on stage Sampurnesh Babu garu, the cinematographer of this film. Vijay Shri garini వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సినిమాలో నటించినటువంటి యాక్టర్స్ అందరూ దయచేసి వేదిక మీదకి రావాలి. మీనా కుమారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఐ డ్రీమ్స్ TNR గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రవీణ్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సిద్దిపేట నుంచి వచ్చినటువంటి భాను, సీను మరియు గిరి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు సంతోషం సురేష్ గారు. సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మ్యాంగో మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ రిలీజ్ కాబోతోంది. ఆర్ డిజిటల్ పార్ట్నర్స్ వ్యాక్డ్ అవుట్ మీడియా. ముందుగా బిగ్ CDని లాంచ్ చేయవలసిందిగా మల్కాపురం శివకుమార్ గారిని కోరుతున్నాము. ASN ఫిల్మ్స్ బ్యానర్లో శ్రీనివాస్ గారు, సలీం గారు అండ్ సలావుద్దీన్ గారు నిర్మాతలుగా, కృష్ణ గారి దర్శకత్వంలో ఆడియో ఆఫ్ ప్లీజ్. ఆడియో. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఆడియో CDని రిలీజ్ చేయవలసిందిగా మల్కాపురం శివకుమార్ గారిని కోరుతున్నాము. ఆడియో CD రిలీజ్ చేసి మొట్టమొదటి CDని సంపుకే అందించవలసిందిగా కోరుతున్నాము. మల్కాపురం శివకుమార్ గారిని ఆడియో CD లాంచ్ చేసి మొదటి కాపీ సంపూర్ణేష్ బాబు గారికి అందించాల్సిందిగా కోరుతున్నాను. సో ఇలా మల్కాపురం శివకుమార్ గారి చేతుల మీదుగా ఆడియో CD లాంచ్ జరిగింది. సినిమా టీం అందరూ, ఓన్లీ సినిమా టీం అందరూ ఒక
సినిమా అనేది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఇక్కడ ఎలాంటి తేడా లేదు. ఏ సినిమా అయితే ప్రేక్షకులను ఆకట్టుకొని వారి మనసు దోచుకొని థియేటర్ వైపు చేస్తుందో ఆ యొక్క సినిమానే పెద్ద సినిమా అని చెప్పేసి మరి ఆ కోవలోకి ఈ యొక్క సినిమా చేరాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి అదేవిధంగా నిర్మాతలు మొదటిసారి అయినప్పటికీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మరి వారి యొక్క మిత్రుల సహకారంతో ఈ యొక్క సినిమాను అతి గ్రాండ్గా నిర్మాణం చేయడం జరిగింది. మరి వారితో కోరుకునేది ఏంటంటే సినిమా ఏ విధంగా అయితే తీశామో మరి మన దగ్గర నిజంగా అందులో ఒక మిత్రుడైతే డైమండ్ వ్యాపారి ఉన్నాడు. వారు నిన్న నా దగ్గర రావగానే అదే చెప్పడం జరిగింది. నేను నీ దగ్గర నిజంగా డైమండ్ ఉన్నప్పటికీ అది ఎక్కడో బంజారాహిల్స్లో లేకపోతే జూబ్లీ హిల్స్లో ఆబిడ్స్లో అమీర్పేటలో కూకట్పల్లిలో ఎక్కడైనా ఒక అద్దాల మేడలో పెట్టినట్టయితే తప్పకుండా అది నిజంగా డైమండ్ అని చెప్పేసి గుర్తించడం జరుగుతుంది. మరి లేనటువంటి పరిస్థితి అయితే అది ఎక్కడో మనం ఒక టీన్ షెడ్లో పెట్టి నా దగ్గర డైమండ్ ఉందని చెప్తే కూడా ఎవరూ నమ్మలేనటువంటి పరిస్థితి. మరి దానికి ఈరోజు కావాల్సినటువంటి సపోర్టింగ్ ప్రమోషన్ సైడ్లో సినిమాను ఏ విధంగా అయితే మనం గ్రాండీర్గా తీశామో అదేవిధంగా ఈరోజు ప్రమోషన్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం ఏ విధంగా అయితే ఆ విధంగా ఒక సోషల్ మీడియా ద్వారా కానీ అవుట్డోర్ ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మరి ఏ విధంగా అయితే అది పెయిడ్ ప్రమోషనా లేకపోతే నాన్ పెయిడ్ ప్రమోషనా అనేది మీ యొక్క టీం కూర్చొని డిసైడ్ చేసుకొని మరి ఈ యొక్క సినిమాను ప్రమోషన్ చేసి ఈ యొక్క సినిమా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పేసి మరి వారితో కోరుకుంటూ